పుట్టినరోజు, పెళ్లిరోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621. యెహోవా నీవే నా ప్రభువు, నిజమైన నా దేవుడవు. యెహోవా నీవే నా ప్రభువు, నిజమైన నా దేవుడవు. నిన్ను కొలిచే దీనుడ నేను, నిరాశపడని భక్తుడ నేను. యెహోవా నీవే నా ప్రభువు, నిజమైన నా దేవుడవు. నీ చిత్తము ఇలా నెరవేర్చ నేను, నీ వాక్యమిలలో ప్రకటింపగా. నీ చిత్తము ఇలా నెరవేర్చ నేను, నీ వాక్యమిలలో ప్రకటింపగా. ఎన్నుకొని నన్ను అభిషేకించిన నా దైవమా, స్తుతి స్తోత్రము. ఎన్నుకొని నన్ను అభిషేకించిన నా దైవమా, స్తుతి స్తోత్రము. యెహోవా నీవే నా ప్రభువు, నిజమైన నా దేవుడవు. ఈ పవిత్రమైనటువంటి దివ్య పూజా బలి దివ్యవాణి టీవీ ఛానల్ కొరకు స్పాన్సర్ చేసినటువంటి దాతల కొరకు ప్రత్యేక విధంగా అర్పించబడుతూ ఉంది. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసు క్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉందునుగాక. ప్రియా సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనందరికీ ఐరన్ బాక్స్ అంటే ఏంటో తెలుసు కదా. ఇస్త్రీ పెట్టె దేనికి ఉపయోగిస్తూ ఉంటాం? దాన్ని బట్టలు ముడతలు పడినప్పుడు సరిచేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం. మరి అదే ఇస్త్రీ పెట్టెని పవర్కి కనెక్ట్ చేయకుండా ఆ ముడతలు పడినటువంటి బట్టలను సరిచేయడానికి ఎంత బలవంతంగా రుద్దినంతసేపు ముడతలు పోయినట్టే ఉంటుంది, కానీ ఆ తర్వాత దాన్ని తీసివేస్తే మరలా మామూలుగానే ఉంటుంది. అంటే ఐరన్ బాక్స్కి పవర్ లేకపోతే అది నిరుపయోగం, దానివలన ఎటువంటి ప్రయోజనము లేదు. అలాగే మన సొంత శక్తి మీద ఆధారపడి అనేక సందర్భాలు మన జీవితాలను సరిచేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, ఎంతో కష్టపడిపోతూ ఉంటాం. కానీ మనం కష్టపడిన తరువాత దేవుడు అనేటువంటి శక్తి కనుక మన జీవితంలో లేకపోతే మన జీవితాలు యథావిధిగానే అంతకుముందు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే ఉంటాయి. దేవుడి వాక్యంలో శక్తి ఉన్నది, దివ్య సత్ప్రసాదంలో శక్తి ఉన్నది,
దివ్య పూజాబలలో శక్తి ఉన్నది. ఆ శక్తిని పొందుకొని మన అనుదిన జీవితంలో ముందుకు సాగినప్పుడు మనం అభివృద్ధిని, ఆ భగవంతుని దీవెనలను, ఆశీర్వాదాలను పొందుకొని విజయాన్ని సాధించేటువంటి వారముగా ఉన్నాం. మరి పవిత్రమైన దివ్య పూజాబలలో పాల్గొనడానికి ముందు మన జీవితంలో దేవునికి, మనుషులకు వ్యతిరేకముగా చేసినటువంటి పాపములను మనస, వాచ, కర్మన ఒప్పుకొని ఆ యొక్క దేవాది దేవునికి ప్రియమైన బిడ్డలుగా పశ్చాత్తాప హృదయంతో మన పాపములను ఒప్పుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు ధర్మాత్ములు సజ్జనుల హృదయములో ఉందువని మాట ఇచ్చి ఉన్నావు. మీ కృపా సహాయముతో మా అంతరంగమును పవిత్రమునర్చి వాటిని మీ నివాస స్థానముగా రూపొందింపమని అర్థించుచున్నాము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా నాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము, ఆదికాండము 4వ అధ్యాయము 1 నుండి 15వ వచనం వరకు మరియు 25వ వచనము. ఆదాము ఏవను కూడెను, ఆమె చూలాలై కయీనును కనెను. దేవుని తోడ్పాటుతో నాకు ఒక నరుడు లభించెను అని ఆమె తలంచెను. తరువాత ఆమె కయీనును తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను సేదగాడు. కొంతకాలం గడిచిన తర్వాత కయీను పండిన పంటలో కొంత పాలు దేవునకు కానుకగా కొనివచ్చెను. హేబేలు కూడా మందలో పుట్టిన తొలిచూలు పిల్లలను, వాటి క్రొవ్వును తెచ్చి దేవునికి అర్పించెను. ప్రభు హేబేలును అతని కానుకను ప్రసన్న దృష్టితో చూచెను, కానీ కయీను కానుకను త్రోసిపుచ్చెను. కయీను కోపపడి మొగము చిన్నబుచ్చుకొనెను. ప్రభువు కయీనుతో, కోపమెత్తి చిన్నబోయితివేళ మంచి పనులు చేసిన తల ఎత్తుకొని తిరగలవు. చెడు పని చేసిన పాపము వచ్చి వాకిట పొంచియుండి నిన్ను మింగజూసును, కానీ నీవు దానిని అణగద్రొక్కవలెను అని అనెను. ఒకనాడు కయీను, మనమిద్దరము పొలము వెళ్ళుదము రమ్ము అని సోదరుని అడిగెను. అక్కడికి వెళ్ళిన తర్వాత కయీను హేబేలు మీదకు దూకి అతనిని చంపెను. నీ తమ్ముడెక్కడా అని ప్రభువు కయీనును అడిగెను. దానికి కయీను, నాకు తెలియదు, నేనేమైనా వానికి కావలి ఉన్నవాడనా అని ఎదురు చెప్పెను. దానికి ప్రభువు, అయ్యో, నీవెంత పని చేసితివి, నీ తమ్ముని నెత్తురు నేల మీద నుండి గొంతెత్తి నాకు మొరపెడుచున్నది. నీవు చిందించిన నెత్తురు త్రాగుటకు నేల నోరు తెరిచున్నది. ఈ భూమిపై నీవిక నిలువరాదు. నిన్ను శపించుచున్నాను. నీవెంత సాగు చేసినను ఈ నేలలో పంటలు పండవు. పారుబోతువై దేశదిమ్మరివై బ్రతుకుము అని అనెను. కయీను ప్రభువుతో, నేనింత శిక్ష భరింపజాలను. ఈనాడు ఇక్కడ నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నేనిక నీ కంటికి కనపడకుండా దాక్కోవలెను. పారబోతునై దేశదిమ్మరినై తిరగవలెను. ఎదురుపడినవాడు ఎవడో ఒకడు నా ప్రాణములు తీయును అని పలికెను. అంతటి ప్రభువు అతనితో, కయీనును చంపినవాడు 7 దండన పాలగును అనెను. ఇట్లని దేవుడు ఎదురుపడినవాడు ఎవడును కయీనును చంపకుండుటకు అతని ముఖమున ఒక గుర్తుంచెను.
ఆదాము మరలా భార్యను కూడెను, ఆమెకు ఒక కొడుకు పుట్టెను. కయీనును చంపిన హేబెలునకు బదులుగా దేవుడు ఇంకొక బిడ్డను నాకిచ్చెను అని తలంచి ఆమె తన కొడుకుకు షేతు అని పేరును పెట్టెను. ఇది ఏలినవారి వాక్కు. భయపడకు భయపడకు, నీ దేవుడు నీతో ఉన్నాడు. భయపడకు భయపడకు, నీ దేవుడు నీతో ఉన్నాడు. అర్థించుము ప్రార్థించుము, నీ ప్రార్థన తప్పక వింటాడు. యేసు దేవుని నమ్మిన వారికి అపజయమెన్నడు కలుగదు. యేసు దేవుని నమ్మిన వారికి అపజయమెన్నడు కలుగదు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏలిన వారు మీతో నుందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 8వ అధ్యాయము 11వ వచనము నుండి 13వ వచనము వరకు. ఆ దినములలో అప్పుడు కొందరు పరిసయ్యులు యేసు వద్దకు వచ్చి ఆయనను శోధించుచు, పరలోకము నుండి ఒక గురుతును చూపుము అని కోరిరి. అందులకు ఆయన వేదనతో నిట్టూర్చి, ఈ తరము వారు ఏల ఒక గురుతును కోరుచున్నారు, వారికి ఎట్టి గురుతును ఇయ్యబడదని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఆయన అతడి నుండి పడవనెక్కి సరస్సు ఆవలి తీరమునకు సాగిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. ఈ సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ క్షమించబడును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణంలో మన ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వల గురించి మనం వింటూ ఉన్నాం. వారి వివాహ జీవితం గురించి, ఆ తరువాత వారికి కలిగినటువంటి సంతానము గురించి, ఆ తరువాత ఆబేలు కయీను ఇచ్చినటువంటి కానుకలను గురించి మనం ఈరోజు మొట్టమొదటి పట్టణంలో వింటూ ఉన్నాం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, భార్యాభర్తల బంధము అనేది ఎప్పుడు కూడా దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉండాలి అని భగవంతుడు కోరుకుంటూ ఉంటాడు. భార్య భర్తకి బలంగా ఉండాలి, కానీ బలహీనతగా ఉండకూడదు. భర్త భార్యకి భరోసాగా ఉండాలి, కానీ భారంగా మారకూడదు. భార్యాభర్తల బంధం అన్యోన్యంగా ఉండాలి, కానీ అయోమయంగా ఉండకూడదు. మరి ఆదాము అవ్వల జీవితంలో మనం చూసి నేర్చుకున్నటువంటి పాఠాలు మన అనుదిన జీవితంలో కూడా, వివాహ దాంపత్య జీవితంలో ఒకరినొకరు ప్రేమించుకుంటూ, అర్థం చేసుకుంటూ, సహాయం చేసుకుంటూ కలిగినటువంటి సంతానాన్ని ప్రేమలో విశ్వాసములో పెంచేటువంటి తల్లిదండ్రులుగా, భార్యాభర్తలుగా జీవించాలన్నదే శ్రీసభ మన నుండి కోరుకుంటూ ఉన్నది. కుటుంబాన్ని మనం ఇంగ్లీష్లో కనుక చెప్పుకుంటే ఫ్యామిలీ అంటారు. FAMILY. F అంటే ఫాదర్, A అంటే అండ్, M అంటే మదర్, IL లవ్, YU. ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ ఈజ్ నథింగ్ బట్ ఫాదర్ అండ్ మదర్, ఐ లవ్ యూ. బిడ్డలు కూడా తల్లిదండ్రులను ప్రేమించేటువంటి వారిగా ఉండాలి, తల్లిదండ్రులకు విధేయత చూపించేటువంటి వారిగా ఉండాలి,
తల్లిదండ్రుల జీవితంలో వారు చూసి నేర్చుకున్నటువంటి ఆ మంచి సుగుణాలను వాళ్ళు కూడా అనువదించుకొని తమ జీవితంలో జీవించేటువంటి బిడ్డలుగా ఈరోజు మన క్రైస్తవ బిడ్డలు కూడా ఉండాలి అని శ్రీ సభ కోరుకుంటూ ఉన్నది. మరి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు మరీ ముఖ్యంగా ఆదాము అవ్వలకు కలిగినటువంటి సంతానం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎంతమంది పిల్లలు ఉన్నారు ఆదాము అవ్వలకి? మన జీవితంలో అనేక సార్లు బైబిల్ చదువుతూ ఉంటాం, కానీ మనం చేసేటువంటి పొరపాటు అది. చాలామంది అనుకుంటూ ఉంటారు ఆదాము అవ్వలకి ఇద్దరే పిల్లలు అనుకుంటారు. ఆబేలు కయీను మాత్రమే కాదు, ఆబేలు కయీను తరువాత ఆదాము అవ్వలకి 3వ కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడు పేరు షేతు. షేతుకు జన్మించినటువంటి కుమారుడు ఈ లోకములోనికి వచ్చిన తరువాత ఆయన కాలంలోనే దేవుణ్ణి ఆరాధించటం మొదలయ్యింది అని మనకు బైబిల్ గ్రంథంలో 4వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది. అంటే ఆదాము అవ్వల కాలంలో దేవుణ్ణి ఆరాధించటం మొదలవ్వలేదు, ఆబేలు కాలంలో దేవుణ్ణి ఆరాధించటం మొదలవ్వలేదు, కయీను కాలంలో దేవుణ్ణి ఆరాధించడం మొదలవ్వలేదు, షేతు కాలంలో దేవుణ్ణి ఆరాధించడం మొదలవ్వలేదు. షేతుకు జన్మించినటువంటి కుమారుడు కాలము నుండి ఈ ప్రపంచంలో దేవునికి ప్రార్థన చేయడము, దేవుణ్ణి ఆరాధించడం మొదలైంది అని ఆదికాండము 4వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన కుటుంబాలు ఏ విధంగా ఉండాలి అంటే దేవుణ్ణి ఆరాధించేటువంటి కుటుంబాలుగా ఉండాలి. ఈరోజు ఆబేలు కానుకను దేవునికి సమర్పించాడు, కయీను కూడా దేవునికి కానుక సమర్పించాడు. మరి కయీను కానుక ఎందుకు అంగీకరించబడలేదు, ఆబేలు కానుక ఎందుకు అంగీకరించబడింది అంటే మనం ఏది దేవుడికి ఇస్తూ ఉన్నామో అది కాదు దేవుడు చూచేది, మనం ఎలా దేవుడికి ఇస్తూ ఉన్నాం, ఏ మనసుతో దేవునికి ఇస్తూ ఉన్నాము అన్న దాన్ని బట్టే దేవుడు మన కానుకను అంగీకరించటం, తృణీకరించటము అనేది ఆధారపడి ఉన్నది. కనుక మనం దేవుడికి కానుకలు సమర్పించేటప్పుడు ఎంత సమర్పించాము, ఏమి సమర్పించాము అనేది కాదు, కానీ ఏ మనసుతో, ఏ హృదయంతో, ఏ ఉద్దేశంతో మనం దేవునికి కానుకలు సమర్పిస్తూ ఉన్నాము అని ఆత్మ పరిశీలన చేసుకోవాలని మనకు పరిశుద్ధ గ్రంథ వచనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇవ్వడంలో 3 రకాలు ఉన్నాయట. మొట్టమొదటిది ఉన్నదానిలో నుండి ఇవ్వడం, రెండవది ఉన్నదంతా ఇవ్వడం, మూడవది తన్ను తానే సమర్పించుకోవడం. మొట్టమొదటిది ఉన్నదానిలో నుండి ఇవ్వడం. పరిశుద్ధ గ్రంథ వచనాల్లో చూస్తే జక్కయ్య తనకు ఉన్నదానిలో నుండి బీదలకి, దేవునికి సహాయము చేసినటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు. మన జీవితంలో కూడా చాలామంది ఉన్నదానిలో నుండి దేవునికి ఇవ్వడానికి తృణీకరిస్తూ ఉంటాం. ఒకసారి కమ్యూనిస్టు సిద్ధాంతాలను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి ఒక టీవీ రిపోర్టర్ వెళ్ళాడు ఇంటర్వ్యూ చేయడానికి. అయ్యా, నీకు కమ్యూనిస్టు సిద్ధాంతాలంటే బాగా ప్రాణం కదా, వాటి కోసం నువ్వు ప్రాణాలు కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నావని చెబుతూ ఉన్నారు, నిజమేనా అన్నారు. నిజమే అన్నాడు. అయితే నేను 3 ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను అన్నాడు. అడగమన్నాడు. మొట్టమొదటి ప్రశ్న, మీ దగ్గర 2 కార్లు ఉంటే ఒక కారును లేనివాడికి ఇచ్చివేస్తారా అన్నాడు. ఖచ్చితంగా ఇచ్చేస్తానన్నాడు. మీ దగ్గర 2 ఇల్లుంటే లేనటువంటి వాడికి మీ దగ్గర ఉన్నటువంటి 2 ఇళ్లలో ఒక ఇల్లు ఇచ్చివేస్తారా అన్నాడు. ఖచ్చితంగా ఇచ్చేస్తానన్నాడు. మరి మీ దగ్గర 2 కోళ్ళుంటే లేనటువంటి వాడికి ఒక కోడిని ఇచ్చివేస్తారా అన్నాడు. అప్పుడు ఆ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను బాగా ప్రేమించేటువంటి వ్యక్తి బాగా ఆలోచించి నేను ఇవ్వలేను అని సమాధానం ఇచ్చాడు. టీవీ రిపోర్టర్కి మైండ్ పోయింది. అదేమిటండి, మీ దగ్గర 2 ఇళ్ళు ఉంటే ఒక ఇల్లు ఇస్తానన్నారు, 2 కార్లు ఉంటే ఒక కారు ఇస్తానన్నారు, 2 కోళ్ళు ఉంటే ఒక కోడి ఇవ్వడానికి ఏమిటి అని అడిగినప్పుడు ఆయన ఇచ్చినటువంటి సమాధానం, అయ్యా ప్రస్తుతానికి నా దగ్గర 2 కార్లు లేవు, 2 ఇల్లు లేవు, కానీ నా దగ్గర ప్రస్తుతానికి 2 కోళ్ళు ఉన్నాయి అన్నాడు. ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, మన క్రైస్తవ జీవితం కూడా ఎలా ఉంటుందంటే ఇది ఈ విధంగా ఉంటూ ఉన్నది. నాకు వస్తే, నాకు ఉంటే ఇస్తాను అనేటువంటి వారముగా ఉన్నాము, కానీ మన దగ్గర ఉన్నదానిలో నుండి దేవునికి ఇచ్చేటువంటి వారంగా లేము. మన దగ్గర ఉన్నదానిలో నుండి ఇతరులకు సహాయం చేసేటువంటి వారముగా మనము లేము. కాబట్టి నువ్వు ఏ ఉద్దేశంతో ఉన్నదానిలో నుండి దేవునికి ఇచ్చేటువంటి బిడ్డగా ఉన్నావా, ఉన్నదానిలో నుండి ఇతరులకు సహాయం చేసేటువంటి మనసు నీకు ఉన్నదా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రెండవది ఉన్నదంతా దేవునికి ఇవ్వడం. పరిశుద్ధ గ్రంథ వచనాల్లో బీద విధవరాలు తన దగ్గర ఉన్నటువంటి 2 కాసుల కానుకను దేవునికి సంపూర్ణముగా సమర్పించింది. అంటే ఉన్నదంతా కూడా దేవునికి సమర్పించేటువంటి మనసు ఆమెకు ఉన్నది. ఒకసారి ఒక ఆదివారం పూట హంగేరీ దేశానికి రాణి అయినటువంటి ఎలిజబెత్ తాను 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ ఆమెను దేవాలయానికి తీసుకుని వచ్చింది. రాజకుమార్తె కాబట్టి శిరస్సు మీద బంగారపు కిరీటం పెట్టింది,
చేతులు అంతా కూడా బంగారపు గాజులతో నింపి దేవాలయానికి తీసుకుని వచ్చింది. 10 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఎలిజబెత్ శిలువ మీద వ్రేలాడుతూ ఉన్నటువంటి యేసు ప్రభువును చూచినప్పుడు వాళ్ళ అమ్మతో అంటూ ఉన్నది, అమ్మ, సృష్టికర్త శిరస్సు మీదే ముళ్ళ కిరీటం ఉంటే ఇదిగో ఆయన చేత చేయబడినటువంటి నా శిరస్సు మీద బంగారపు కిరీటం ఉండటం చూస్తే నాకే సిగ్గేస్తుందమ్మా. ఆయన చేతుల్లో శిలువలు గుచ్చితే ఇదిగో నా చేతులకు బంగారపు గాజులు ధరించి ఆయన ముందు కూర్చోవడం నాకు చాలా చిన్నతనంగా ఉన్నదమ్మా అని చెప్పి వెంటనే బయటికి వెళ్ళి శిరస్సు మీద ఉన్నటువంటి బంగారపు కిరీటాన్ని, చేతులకు ఉన్నటువంటి బంగారపు గాజులను తీసుకుని బయట ఉన్నటువంటి భిక్షగాళ్ళకి దానం చేసిందంట. ప్రియ సహోదరి, ఒక క్రైస్తవ బిడ్డగా మన దగ్గర ఉన్నదంతా కూడా దేవునికి ఇచ్చేటువంటి వారముగా ఉన్నామా లేమా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మూడవది, తన్ను తాను సమర్పించుకోవడం. ఇది యేసు ప్రభు జీవితంలో మనకు కనబడుతూ ఉన్నది. యేసు ప్రభు ఉన్నదానిలో నుండి ఇచ్చినటువంటి వాడిగా కాదు, ఉన్నదంతా ఇచ్చినటువంటి వాడుగా కాదు, ఈ లోకము కోసము, నీ కోసము, నా కోసము తన్ను తాను సంపూర్ణముగా సమర్పించుకున్నటువంటి వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఒకసారట ఆవు పంది రెండు మాట్లాడుకుంటున్నాయంట. పాపం పంది బోరుమని ఏడుస్తూ ఉందంట ఆవు దగ్గరికి వెళ్ళి. ఎందుకు ఏడుస్తూ ఉన్నావు అంటే, ఇదిగో నువ్వు నేను ఇద్దరం జంతువులమే కదా, కానీ నిన్ను మాత్రం అందరూ గోమాత గోమాత అని నిన్ను పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, గౌరవిస్తూ ఉన్నారు. నన్ను మాత్రం చాలా చిన్నతనంగా చూస్తున్నారు, ఛీ అని చెప్పి అంటూ ఉన్నారు. ఏమిటి నీకు నాకు తేడా అని చెప్పి పాపం పంది ఆవు దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ చెప్పుకుంటుందంట. అప్పుడు ఆవందంట, బహుశా కారణం ఇది కావచ్చు. నేను ఏదైనా ఇస్తే అది బ్రతికున్నప్పుడే ఇస్తూ ఉన్నాను, నువ్వు చనిపోయిన తర్వాత జనాలకు ఉపయోగపడుతూ ఉన్నావు కాబట్టి అందుకే వాళ్ళు నన్ను ఆరాధిస్తూ ఉన్నారు, నన్ను పూజిస్తున్నారు, నిన్ను చేదరించుకుంటూ ఉన్నారు అని. మనలో చాలామంది ఎలా ఉంటాము అంటే, బ్రతికి ఉన్నప్పుడు ఎవరికి ఉపయోగపడం, బ్రతికి ఉన్నప్పుడు దేవునికి సహాయం చెయ్యం, బ్రతికి ఉన్నప్పుడు మనుషులకు సహాయం చెయ్యం. చనిపోయిన తర్వాత మన ఆస్తులు అంతస్తులు, కొడుకులు కోడళ్ళు, మనవళ్ళు మనవరాళ్ళు పంచుకుంటూ ఉంటే నువ్వు గోమాతవు కాదు, నువ్వు రెండవ పశువు కింద వస్తావు. బతికి ఉన్నప్పుడు ఉపయోగపడితే ఆవుని ఏ విధంగానైతే గౌరవిస్తూ ఉన్నారో నువ్వు కూడా గౌరవించబడతావు, లేకపోతే ఆ రెండవ కేటగిరీకి సంబంధించిన వ్యక్తిగా ఉంటాం. ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఇక్కడ ఆబేలు కానుకను సమర్పించాడు, కయీను కానుకను సమర్పించాడు. ఆబేలు కానుక దేవునికి ఇష్టమైనది, కయీను కానుక తిరస్కరించబడింది. మరి నీ జీవితంలో కూడా నువ్వు ఏ ఉద్దేశంతో దేవుడి దగ్గరకు వస్తూ ఉన్నావు, దేవునికి కానుకలు సమర్పిస్తూ ఉన్నావు అని ఆత్మ పరిశీలన చేసుకుని మంచి మనసుతో దేవునికి సమర్పిస్తే నీ కానుక, నీ జీవితం, నీ కుటుంబం అంగీకరించబడుతుంది. నీ కుటుంబాన్ని దేవుడు మిక్కిలిగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మరి ఈ రోజున సువిశేష గ్రంథ పట్టణంలోకి వస్తే కొంతమంది పరిచయులు వచ్చి అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము దేవుణ్ణి నమ్మడానికి, విశ్వసించడానికి మాకు కొన్ని సూచనలు కావాలి, కొన్ని అద్భుతాలు కావాలి అని అడిగినప్పుడు యేసు ప్రభు నిక్కచ్చిగా అంటున్నాడు, నిశ్చయముగా చెబుతూ ఉన్నాను, ఈ తరము వారికి ఎటువంటి సూచనలు ఇవ్వబడవు అని తెలియపరుస్తూ ఉన్నాడు. థోమాస్ అక్వినాస్ గారు చెబుతూ ఉంటారు, టు ద వన్ హూ బిలీవ్స్ నో ఎక్స్ప్లెనేషన్ ఈజ్ నెసెసరీ, టు ద వన్ హూ డజంట్ బిలీవ్ నో ఎక్స్ప్లెనేషన్ ఈజ్ పాసిబుల్. ఎవడైతే దేవుణ్ణి నమ్ముతూ ఉన్నాడో అతడికి దేని గురించి కూడా వివరించవలసినటువంటి అవసరం లేదు. ఎవరైతే దేవుణ్ణి నమ్మకుండా ఉన్నారో ఎంత వివరించినా కూడా వాడు అర్థం చేసుకోడు అని మనకి థోమాస్ అక్వినాస్ గారు చెబుతున్నారు. ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు అవిశ్వాసులుగా ఉంటూ ఉన్నారు. వాళ్ళు దేవుణ్ణి పరీక్షించేటువంటి వారుగా ఉన్నారు, కానీ దేవుణ్ణి నమ్మేటువంటి వారుగా లేరు. మరి మన జీవితంలో మనం ఎలా ఉన్నాం? విశ్వాసులుగా ఉన్నామా, అవిశ్వాసులుగా ఉన్నామా? దేవుడి యొక్క కార్యాలు మన జీవితంలో జరిగినప్పుడు వాటిని గుర్తిస్తూ ఉన్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. యోహాను శుభవార్త 20వ అధ్యాయం చివరిలో కనుక చూస్తే, దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి మేలులను ఒక గ్రంథంగా రాస్తే బైబిల్ గ్రంథమే సరిపోదట. అందుకే దేవుడు కొన్ని మాత్రమే మనకు బైబిల్ గ్రంథంలో తెలియపరిచాడు. అన్నీ ఆయన చేసిన కార్యాలు, ఆయన చెప్పినటువంటి మాటలన్నీ కూడా బైబిల్లో పొందుపరచలేదు. ఒకవేళ పొందుపరచాలి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ పుస్తకమో ఏ పేపర్లో కూడా సరిపోవు, కాబట్టి కొన్ని మాత్రమే పొందుపరిచారని తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, మన జీవితంలో దేవుడు అనేక మేలులు చేస్తూ ఉన్నాడు. మనము కనులుండి చూడలేక, చెవులుండి వినలేక,
ఆయన చేసినటువంటి అద్భుతాలను గుర్తించలేక అవిశ్వాసులుగా, విశ్వాస భ్రష్టులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. అక్కడ యోహాను తెలియపరుస్తూ ఉన్నాడు, యేసు క్రీస్తు అని మీరు నమ్మడానికే నేను ఈ విషయాలు చెబుతూ ఉన్నాను. ఆ క్రీస్తు ద్వారా జీవాన్ని పొందడానికే నేను మీకు ఈ విషయాలు తెలియజేస్తూ ఉన్నాను అని. యేసు క్రీస్తుగా అంటే యేసు ప్రభు అనేటువంటి యేసు అనేది దేవుడు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి పేరు. క్రీస్తు అనేది చూసినటువంటి వారందరూ కూడా ఇచ్చినటువంటిది వేరు. మనకు అర్థం కావాలి అంటే మహాత్మా గాంధీని గమనించండి. మహాత్మా గాంధీకి పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్లో ఏం పేరు ఉంటుంది? మహాత్మా గాంధీ అని ఉంటుందా? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అని ఉంటుందా? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అని ఉంటుంది, కానీ మహాత్మా గాంధీ అని ఉండదు. మరి మహాత్మా అనేది ఏంటి? మహాత్మా అనేది ఏమిటి? ఆయన జీవితాన్ని చూచినప్పుడు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఈయన మహాత్ముడు కాబట్టి ఈయన మహాత్మా గాంధీ అని తెలియపరుస్తూ ఉన్నారు. చాలామంది మనకు సినీ హీరోస్ కూడా తెలుసు, మెగాస్టార్, సూపర్ స్టార్, ఇదంతా కూడా వాళ్ళ సర్టిఫికెట్లో, వాళ్ళ పాస్పోర్ట్లో ఉండవు. కానీ వాళ్ళు చేసేటువంటి డ్యాన్సులను బట్టి, వాళ్ళు జీవించేటువంటి జీవిత విధానాన్ని బట్టి, నటన బట్టి మనం వాళ్ళకి టైటిల్స్ ఇస్తూ ఉన్నాం. అలాగే యేసు అనేది తల్లిదండ్రులు ఇచ్చినటువంటి పేరు, క్రీస్తు అనేది మనందరం కూడా ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు. ఆయన ఒక రక్షకుడు అని, ఒక అభిషిక్తుడు అని, మనందరినీ కూడా రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు అని, యేసును క్రీస్తుగా నమ్మడానికే బైబిల్ గ్రంథం అనేది మనకి ఇవ్వబడింది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, చిట్ట చివరిగా మరి ఆ క్రీస్తు ద్వారానే మనకు జీవం వస్తుందట. నేను ఇప్పుడు మిమ్మల్ని నీళ్ళు అడిగాను. నీళ్ళు అడిగితే మీరు నాకు నీళ్ళు ఎలా ఇస్తారు? ఇఫ్ ఐ ఆస్క్ యూ టు గివ్ మీ వాటర్, ఎలా ఇస్తారు? గ్లాసులో ఇస్తారు, లేకపోతే బాటిల్లో ఇస్తారు. నేను బాటిల్ అడిగానా, గ్లాస్ అడిగానా, నీళ్ళు అడిగానా? నేను అడిగింది నీళ్ళు అయితే మీరు బాటిల్ ఎందుకు ఇస్తున్నారు నాకు? నీరు ఒక చోటు నుండి మరొక చోటికి వెళ్ళాలి అంటే దాన్ని మోయడానికి ఒక క్యారియర్ అవసరం, లేకపోతే నీళ్లు ఒక చోటు నుండి మరొక చోటికి వెళ్ళవు. అలాగే జీవం అనేది, సత్యం అనేది ఎక్కడ ఉన్నదంటే పరలోకంలో దేవుడి దగ్గర ఉంటే ఆ జీవాన్ని, ఆ సత్యాన్ని, ఆ మార్గాన్ని మనం తెలుసుకోవడానికి మనకు ఒక పాత్ర అవసరం. ఆ జీవాన్ని నింపుకొని, ఆ సత్యాన్ని నింపుకొని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు ఆ కంటైనర్, జీవాన్ని మోసేటువంటి కంటైనర్, సత్యాన్ని మోసేటువంటి కంటైనర్, మనకు ఒక మార్గాన్ని చూపించేటువంటి కంటైనర్. నేను అడిగింది నీళ్లు కదా, నాకు ఈ కంటైనర్ అవసరం లేదు అంటే నీళ్లు మనకు వస్తాయా? మన దప్పిక తీరుతుందా? కాబట్టి యేసు ప్రభుని ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన క్రీస్తుగా అంగీకరిస్తారో అటువంటి వారు మాత్రమే జీవాన్ని పొందుకుంటారు, అటువంటి వారు మాత్రమే సత్యాన్ని తెలుసుకుంటారు, మార్గాన్ని తెలుసుకుంటారు, నిత్య జీవితాన్ని జీవిస్తారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, కాబట్టి అటువంటి కృపను మనందరికీ కూడా భగవంతుడు దయచేయాలని ఈ దివ్య పూజాబల్లో ప్రార్థన చేసుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. అడుగుడు మీకు వసగబడును, తట్టుడు మీకు తెరవబడును, వెదకుడు మీకు దొరకబడును అని సెలవిచ్చినటువంటి ప్రభువా, ఈ పవిత్రమైనటువంటి సమయంలో మా జగద్గురువులైనటువంటి ఫ్రాన్సిస్ పోపు గారి కోసం, మా తుమ్మా బాల పీఠాధిపతుల కోసం, ఇతర పీఠాధిపతుల కోసం, గురువుల కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, మేము మా జీవితాన్ని మీకు కానుకగా సమర్పించి ఉన్నాం. ఏ విధముగానైతే ఆబేలు కానుకను మీరు స్వీకరించి ఆబేలును మీరు మిక్కిలిగా దీవించి ఉన్నారో, మీరు మా జీవితాలను కూడా మీరు అంగీకరించి మా ద్వారా మీ యొక్క వాక్యము అనేది ఈ యొక్క ప్రపంచంలో ప్రకటించబడాలి అని, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సత్యం అంటే ఏమిటో, జీవం అంటే ఏమిటో తెలియాలి అని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా యొక్క గురువులను, కన్యాశ్రీలను, పోపు గారిని, బిషప్ గారిని మిక్కిలిగా దీవించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ప్రేమామయుడ, కృపామయుడ, ఈ దివ్యవాణి టీవీ ఛానల్ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నా. దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా ఎంతోమందికి వాక్యము తెలియచేయబడుతూ ఉన్నది. ఎంతోమంది కూడా నిజమైనటువంటి దేవుడిని తెలుసుకుంటూ ఉన్నారు. మరి ఈ దివ్యవాణి టీవీ ఛానల్కు పనిచేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించమని, వారికి కావలసినటువంటి ఆర్థిక, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సహాయ సహకారాలు అందించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మన వ్యక్తిగత అవసరతల కొరకు ప్రార్థన చేసుకుందాం.
ఈ విన్నపములన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. విలువైన కానుక ఏమున్నది, నిండైన మనసున్న నీకివ్వగా. విలువైన కానుక ఏమున్నది, నిండైన మనసున్న నీకివ్వగా. అలవలే ఎగసినది నా మనసు, అలవలే ఎగసినది నా మనసు. బలిపీఠ సన్నిధిలో సమర్పించగా, బలిపీఠ సన్నిధిలో సమర్పించగా. విలువైన కానుక ఏమున్నది, నిండైన మనసున్న నీకివ్వగా. ఆబేలు బలిలోని ఔన్నత్యము, నిరుపేద స్త్రీలోని నిస్వార్థము. ఆబేలు బలిలోని ఔన్నత్యము, నిరుపేద స్త్రీలోని నిస్వార్థము. నన్ను కదిలించగా, మది పులకించగా. నన్ను కదిలించగా, మది పులకించగా. నిన్ను చేరినాను మేలైన కానుకతో, నిన్ను చేరినాను మేలైన కానుకతో. విలువైన కానుక ఏమున్నది, నిండైన మనసున్న నీకివ్వగా. అలవలే ఎగసినది నా మనసు, బలిపీఠ సన్నిధిలో సమర్పించగా, బలిపీఠ సన్నిధిలో సమర్పించగా. సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్టులా ప్రార్థించండి. మన యొక్క అంగీకరణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణము మాకు హృదయ శుద్ధిని దయచేసి నూతనత్వమును ప్రసాదించునుగాక. మీ చిత్తము నెరవేర్చు వారికి ఇది శాశ్వత బహుమతిని పొందుటకు మూల ఆధారమగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచూ మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరమును ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ఈయన వారి నామమున వేయించేసేవారు ఆశీర్వదింపబడినవారు. మహోన్నతమున హోసాన్నా. ఈయన వారి నామమున వేయించేసేవారు ఆశీర్వదింపబడినవారు. మహోన్నతమున హోసాన్నా. ఈయన వారి నామమున వేయించేసేవారు ఆశీర్వదింపబడినవారు. మహోన్నతమున హోసాన్నా. ఈయన వారి నామమున వేయించేసేవారు ఆశీర్వదింపబడినవారు.
ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున అభిమానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును ఈ రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు సేవ చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమంతటిను వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముదు నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను జ్ఞాపకముంచుకొనుము. చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలిగ మరీమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు నేర్పిన పరలోక ప్రార్థనను విశ్వాసముతో చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల్లో నుండి మమ్ము రక్షింపు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండాట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును పాచెప్పక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. లోకము యొక్క పాపములను పరిహరించిన వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించిన వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించిన వారా మాకు సమాధానం దయచేయండి.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఆయన గొప్ప విందులకు పిలువబడిన మనందరము ధన్యులము. క్రీస్తునాథుని శరీర రక్తములు మనందరి నిత్య జీవితమునకు కాచి కాపాడునుగాక. సెలయేటి నీటికై పికైన దుప్పివోలే నా ఆత్మ నీకై తపించుచున్నది, నా ఆత్మ నీకై తపించుచున్నది. సెలయేటి నీటికై దప్పికైన దుప్పివోలే నా ఆత్మ నీకై తపించుచున్నది, నా ఆత్మ నీకై తపించుచున్నది. దర్శింతును దేవా నిన్ను దరిచేరగరావా నన్ను, దర్శింతును దేవా నిన్ను దరిచేరగరావా నన్ను. సెలయేటి నీటికై దప్పికైన దుప్పివోలే నా ఆత్మ నీకై తపించుచున్నది, నా ఆత్మ నీకై తపించుచున్నది. ఆరాటపడినాను నీ దివ్యమోమును చూడ కాంక్షించుచున్నాను ప్రవహించు హృదయమున. ఆరాటపడినాను నీ దివ్యమోమును చూడ కాంక్షించుచున్నాను ప్రవహించు హృదయమున. స్మరింతును దేవా నిన్ను విడువకు దేవా నన్ను, స్మరింతును దేవా నిన్ను విడువకు దేవా నన్ను. సెలయేటి నీటికై దప్పికైన దుప్పివోలే నా ఆత్మ నీకై తపించుచున్నది, నా ఆత్మ నీకై తపించుచున్నది. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు పరలోకపు మధురమైన రుచులతో మమ్ము పోషించుచున్నావు. ఈ దివ్య విందు ద్వారా స్వర్గ రాజ్యపు మాధుర్యమును చవిచూచిన మేము మమ్ము నిజముగా జీవింపచేయు ఆహారము కొరకు ఆకలి గొనియుండునట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, కవి విధంగా అంటున్నాడు, కలిమిగల లోబిగనను విలసితముగా పేదవాని మేలు వితరణి అయినను కులనిధి ఎంబోదిగన్న గొవ్వల చెన్న అని. కలిమిగల లోబిగన్నను అంటే ఒక వ్యక్తి బాగా ధనవంతుడు కానీ పెద్ద పిసినారి, అటువంటి వాడి వల్ల ఎవ్వడికి ప్రయోజనము లేదు. ఇంకొక వ్యక్తి చాలా పేదవాడు కానీ మంచి దానగుణం కలిగిన వాడు, ఆ వ్యక్తి వలన చుట్టూ ఉన్నటువంటి వారందరికీ ప్రయోజనం. సముద్రంలో నీళ్లు చాలా ఉన్నాయి కానీ ఒక్క చుక్క కూడా నీళ్లు తాగడానికి పనికిరాదు. ఒక చిన్న గుంటలో ఉన్నటువంటి మంచినీళ్ళు జనానికి ప్రయోజనకరంగా ఉంటాయి. కాబట్టి మనం ఎంత దేవుడికి ఇస్తూ ఉన్నాము అనేది కాదు, కానీ ఎలా దేవుడికి ఇస్తూ ఉన్నాము, మంచి మనసుతో దేవుడికి సమర్పించుకోవాలి అని ఆ భగవంతుడు ఈరోజు మనకు మరలా గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏలిన వారు మీతో నుందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. దివ్య పూజాబలి సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి యేసుక్రీస్తు నాథుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
కొన్న నా దేవునికి స్తోత్రం. నా ఆత్మ కడవరకు నా ప్రభువుకే అంకితం. నన్ను ఎన్నుకున్న నా దేవునికి స్తోత్రం. నా ఆత్మ కడవరకు నా ప్రభువుకే అంకితం. ప్రభుని కటాక్షము నాపై నున్నది, తరతరాలుగా నన్ను ధన్యురాలందురు. ప్రభుని కటాక్షము నాపై ఉన్నది, తరతరాలుగా నన్ను ధన్యురాలందురు. పవిత్ర నాముడు పరమదేవుడు, పవిత్ర నాముడు పరమదేవుడు, భక్తుల దీనుల పరంధాముడు. నన్ను ఎన్నుకున్న నా దేవునికి స్తోత్రం. నా ఆత్మ కడవరకు నా ప్రభువుకే అంకితం. నన్ను ఎన్నుకున్న నా దేవునికి స్తోత్రం. నా ఆత్మ కడవరకు నా ప్రభువుకే అంకితం. పుట్టినరోజు, పెళ్లి రోజు, ఉద్యోగ విరమణ, వర్ధంతి తదితర ప్రత్యేక సందర్భాలలో మరియు వివిధ వార్షికోత్సవాలకు మీ దివ్యవాణి టీవీలో దివ్య బలిపూజను అర్పించి ప్రసారం చేయాలనుకుంటున్నారా? వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8500390621.